నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఇది. చెప్పండి. వాడు లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని. వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, జాబ్ లేదు. ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలన్నా కూడా వీడికి ఇల్లు అన్నా ఉండాలి, జాబ్ అన్నా ఉండాలి, రెండూ లేవు. వీడేం చేయాలి? ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి. అమ్మాయిని వదిలిపెట్టేసి 3 years లవ్, అమ్మాయిని వదిలిపెట్టేసి అబ్రాడ్ వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు బాగా, ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఒకసారి ఏదో ఫోన్ చేసి 2,000 రూపాయల డబ్బులు ఉంటాయి అర్జెంట్ కావాలనేసరికి వేయలేకపోయాడు. ఆడికి శాలరీ రావాలి కదా, వేయలేకపోయాడు. లేదు నా దగ్గర, సో నువ్వు నా దగ్గర డబ్బులు లేదు, నువ్వు ఎవరి దగ్గర ఇప్పించుకో, తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తే ఆ అమ్మ వండేసి సరే ఓకే అని చెప్పి పెట్టేసింది. ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చే ముందు కదా వాడు గల్ఫ్ నుంచి ఇంటికి వస్తున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు, హ్యాపీగా ఉంది వాడు లైఫ్. ఇంకా వాడిని కొట్టే చేయలేదు, అంత హ్యాపీగా, వాళ్ళ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ గల్ఫ్ దేశం వెళ్ళను, నేను మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి చెప్పాడు. ఆ అమ్మాయి ఎగ్జాంపుల్గా 2,000 రూపాయల డబ్బులు అడిగితే నువ్వు వేయలే నాకు అని చెప్పేసి వదిలేసింది. 2,000 రూపాయల డబ్బులు వేయలేదు అంటే జీవితం అంటే నువ్వు ఎంత డబ్బున్నా సంపాయి, వాల్యూ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి. ఇవ్వలేదంటే వాళ్ళు ఖచ్చితంగా వదిలేస్తారు.